60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని శాస్త్రీనగర్ నిర్మలా భవన్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పలు రకాల పండ్లను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ నాయకులు కార్యకర్తలు సీఎం కేసీఆర్ మరియు బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు। అనంతరం నిర్మలా భవన్ వృద్ధాశ్రమంలో వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకుని పండ్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు। అనంతరం నిజామాబాద్ రూరల్ మండల మైనార్టీ అధ్యక్షులు జమీర్ ఖాన్, నిజామాబాద్ రూరల్ మండల ఉపాధ్యక్షులు నాగశెట్టి గంగాధర్ మాట్లాడుతూ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన మహానాయకుడు కేసీఆర్ అని అన్నారు। తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు ముందుండి నడిపిన ఘనత కేవలం కేసీఆర్ గారిదన్నారు। కారణ జన్ముడైన కేసీఆర్ మరియు బాజిరెడ్డి గోవర్ధన్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి మున్ముందు ఉన్నత పదవులు పొందాలని కోరారు। నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు రూరల్ ప్రాంతాల్లోని గ్రామాలు అభివృద్ధికి నోచుకున్నాయని, ఇలాగే ఎప్పుడు రూరల్ ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉంటూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలని కోరారు। ఈ కార్యక్రమంలో గుండారం సర్పంచ్ వారం లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ దాసరి ఒడ్డెన్న, సొసైటీ చైర్మన్ దాసరి శ్రీధర్, హనుమాన్ టెంపుల్ చైర్మన్ ఒంటల రాజారెడ్డి, రామ్నగర్ సర్పంచ్ జిలానీ, శాస్త్రీనగర్ సర్పంచ్ కనీసా బేగం, ఉప సర్పంచ్ అమ్మాజీ, వార్డ్ మెంబర్ మురళి, టీఆర్ఎస్ నాయకులు ఆకుల గంగాధర్, సైదాపురం భాస్కర్, ఈ కృష్ణగౌడ్, ఖదీర్, అఫ్జల్ ఖాన్, ముళ్ల మహబూబ్ తదితరులు పాల్గొన్నారు। आज हमारे केसीआर साहब का जन्मदिन, हम उसी तरह आज हमारे बाजिरेड्डी गोवर्धन चेयरमैन साहब का जन्मदिन एक साथ रहने की वजह से हम आज शास्त्री नगर जैसे गांव में एक ओल्ड हाउस निर्मला भवन बोल के एक छोटा सा गांव में एक निर्मला भवन है, उसमें आकर आज उनके नाम से फ्रूट जो है बांटा गया है। और इसी तरह लोग केसीआर साहब के बारे में, हमारे सीएम साहब के बारे में बोलते हैं कि केसीआर साहब ने क्या किया बोलकर। अगर आज तेलंगाना में केसीआर साहब पैदा नहीं होते तो आज तेलंगाना अलग नहीं हो पाता। आज उन्होंने 60 साल मेहनत करके उसी तरह भूख हड़ताल पे बैठ के और अपनी जान गंवाने तक, भूख हड़ताल पे बैठकर अपनी जान गंवाने तक, आखिरी वक्त तक अपने तेलंगाना के लिए लड़े, तभी जाके तेलंगाना आया। लोग बोलते हैं कांग्रेस वाले कि हम तेलंगाना दिए, तुम तेलंगाना नहीं दिए। तेलंगाना दिए केसीआर साहब यहाँ पे थे बोल के तुम तेलंगाना दिए। अगर केसीआर साहब नहीं होते तेलंगाना में तो कभी तुम तेलंगाना कांग्रेस वाले नहीं देते। क्यों? कि उनकी इतनी जिद थी कि मुझे तेलंगाना अलग होना बोलकर, इसी वजह से उनको तेलंगाना देना पड़ा। तेलंगाना कांग्रेस वाले नहीं दिए, केसीआर साहब को तेलंगाना देना पड़ा क्योंकि उनका इतनी मेहनत थी उसके अंदर, उस वजह से। उसी तरह हमारे बाजिरेड्डी गोवर्धन साहब आरटीसी चेयरमैन साहब का भी आज बर्थडे, उसी तरह मिलकर आने की वजह से हम लोग जो है ना उसी तरह यहाँ पे उनके नाम से भी प्रोग्राम करें। और आज जितने भी ओल्ड हाउस के जो औरतें हैं, जितने भी बूढ़े, उनको सबसे ये दरख्वास्त की गई कि आप लोग हमारे बाजिरेड्डी गोवर्धन नाम के साहब से और केसीआर साहब से आप भगवान से, अल्लाह से दुआ करें। क्या बोलकर कि भाई हमको इतने अच्छे लोग हमारे हुकूमत में मिले, उस वजह से उनके लिए दुआ करने के लिए। और एक बार मैं केसीआर साहब से ये रिक्वेस्ट कर रहा हूँ कि केसीआर साहब आने वाले दिनों में हमारे जगन अन्ना को एक एमएलए रूरल को टिकट देने के लिए हमारी ये रिक्वेस्ट है, ख़ास करके केसीआर साहब से। इसी तरह से
मैं अपनी बात ख़त्म करता हूँ। जय तेलंगाना। అరవై ఏళ్ళ కృషి కేసీఆర్ వల్ల మనం సాధించుకున్నాము. అతను కారణ జన్ముడై మళ్ళీ పుట్టాడు. అతను ఒక భగవంతుడితో సమానంగా మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు పుట్టినరోజు పండగ జరుపుకుంటున్నాం. ఈ అవకాశం మాకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. అలాగే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా మన ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే మరియు ఆర్టీసీ చైర్మన్ అయిన శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు కూడా ఈరోజు కేసీఆర్ బర్త్డే మరియు తిన బర్త్డే కలిసి రావడం ఇంకా సంతోషకరమైన విషయము. ఈ ఇద్దరు పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్మలా భవన్ స్కూల్లో వృద్ధులకు పండ్ల కార్యక్రమం నేను చేపట్టినందుకు, నా పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పండుగ మన తెలంగాణ ప్రతి వాళ్ళు జరుపుకోవాలని కోరుకుంటూ, మరియు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ గుండారం ప్రజలందరము భగవంతుని ప్రార్థిస్తున్నాను.